అంటే అనొద్దు గాని మేము అదుర్స్ న్యూస్ లా చాలా రోజుల సంధి చెప్తున్నాం. రోజు రోజుకు మన దగ్గర టెక్నాలజీ పెరుగుతుంది. పెరిగిన టెక్నాలజీ తగ్గట్టే మోసం చేసే సైబర్ కేటగాళ్ళు గిట్లా ఎక్కువనే అవుతుర్రు. అయినా వాళ్ళు మోసం చేసుడేమో గాని మనోళ్ళు ఎట్లా మోసపోతున్నారో అస్సలు సమజైతలేదు. అరే రోజు గిసొంటి వార్తలు ఏదో ఒకటి మనం మస్తు చూస్తున్నాం. అగో అండ్ల గీ వార్త ఒక్కటి ఆలస్యం చేయకుండా గా వార్త ఎంత చూసేయండి. అరే! అంటే అనొద్దు గాని మేము అదోస్ న్యూస్‌లా చానా రోజుల సంధి చెప్తున్నాం. అగో రోజు రోజుకు మన దగ్గర టెక్నాలజీ పెరుగుతుంది. పెరిగిన టెక్నాలజీ తగ్గట్టే మోసం చేసే సైబర్ కేటుగాళ్ళు ఎక్కువైతున్నారని. అయినా వాళ్ళు మోసం చేసుడేమో గాని మనోళ్ళు ఎట్లా మోసపోతాల్లో అస్సలు సమజైతలేదు. అరే! గిట్లాంటి వార్తలు మస్తుగా చెప్పుకుంటాం. కానీ గిట్ల గీ వార్త చూడుర్రి. ఇక్కడ అసలు ముంచలేందంటే ఇక్కడ లక్కీ డ్రాలో ₹1,00,000 గెలుచుకున్నారని ఒక మెసేజ్ రాంగానే మరి మెసేజ్ రాంగానే పొలానికి ఏమనిపించిందో ఏమో గాని ఈ అన్న దెబ్బకు సైబర్ నేరగాళ్ళ బారిన పడి దగ్గర దగ్గర 6,00,000 పోగొట్టుకున్నాడంట. ఆన్‌లైన్ షాపింగ్ వోళ్ళు పెట్టిన లక్కీ డ్రాల 11,00,000 వచ్చినాయని చెప్పేసి నెల్లూరు చెందిన వెంకటేశ్వరరావుకు పోస్టల్ ద్వారా కొన్ని పత్రాలు వచ్చినాయట. పత్రాలలో ఉన్న ఫోన్ నంబర్‌కు లోకేష్ అనే ఆయన ఫోన్ చేసి ఆయన కాడ ఉన్న పైసలన్నీ బ్యాంకు ఖాతాలలో జమ అయ్యేదాకా వాళ్ళకు పైసలు కడుతూనే ఉన్నాడట. చూసిండు 6,00,000 దాకా పైసలు కట్టిన తర్వాత ఆయనకు అర్థమైందట. ఓర్ని అవ్వ నేను సైబర్ మోసగాళ్ళ చేతుల ఆగమైపోయానా అని. సూచినారులకి ముచ్చట ఏ తిరుగున్నదో ఇయాల రేపు రోజులు మంచిగా లేవు. ఎందుకైనా మంచిది మీరు కూడా జర భద్రం. గీ అనలేకనే మీకు కూడా మేము గది ఇస్తాం, ఇది ఇస్తామని ఎవరన్నా ఏమని అంటే ఆశపడకుండ్రి. జర ఇంతసేపు ఆలోచన చేయండ్రి.